వెల్కమ్ బ్యాక్ టు టీవీ8 వైజాగ్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం. నర్సీపట్నం ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాదిలో భాగంగానే ఈరోజు కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన విలేకరులకు తెలియజేశారు. 13 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బర్త్డేకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తూనే వస్తున్నామని, అందులో ముఖ్యంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. పార్టీలో జాయిన్ అయినప్పటి నుండి ఈ నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. ఈరోజు కూడా పార్టీ కార్యాలయంలో ఆయన ప్రత్యేకించి ముందుగా ఆయనే రక్తదాన చేసి మిగతా వారందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈయనకు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి సిబ్బంది, అదేవిధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది ప్రత్యేకంగా సన్మానాలు చేసి ఆయనకి పూలగుచ్చాలనిచ్చి ఆయన్ను అభినందించారు. జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బొడ్డెడ ప్రసాద్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ దుశ్శాలువాడిని కప్పి ఆయనకు సాదర స్వాగతాన్ని తెలియజేశారు. ఆయన్ను స్వాగతించిన అనంతరం భారీ కేకును పార్టీ కార్యాలయంలో కట్ చేసి పార్టీ శ్రేణులు, ముఖ్యంగా మహిళా నాయకురాళ్ళు, అదేవిధంగా వివిధ మండలాల నుంచి వచ్చిన నాయకులు కూడా ప్రత్యేకించి కేకును కట్ చేసి వారి ఆనందాన్ని పంచుకున్నారు. హ్యాపీ బర్త్డే జగనన్న అంటూ ఆయనకు శుభాకాంక్షలను కూడా తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై రక్తం ఇచ్చేందుకు సన్నద్ధులై వచ్చారు. దాన్ని బట్టి ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. దీంతోపాటు నియోజకవర్గంలోని 4 మండలాల్లోనూ వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టి ప్రజలందరికీ తెలిసే విధంగాను, ప్రజలందరూ సంతోషపడే విధంగాను కార్యక్రమాలు నిర్వహించాలని ఇప్పటికే బ్యానర్లను, ఇటీవల పోస్టర్ను ఓపెన్ చేశారు. ఆ విషయం మీకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన రక్తం దానం చేయడానికి సిద్ధపడుతుండగా పార్టీ శ్రేణులు, ముఖ్యంగా ఆయన సతీమణి కూడా అక్కడే ఉండి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు బొడ్డెడి ప్రసాద్ కూడా స్వయంగా అక్కడే ఉండి ఆయన కూడా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆయన సమక్షంలో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలవేణిదేవి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా అక్కడ ఉన్నారు. పార్టీ అధ్యక్షులు ఏకాశివతో పాటు పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొన్నారు. అనంతరం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలవేణిదేవి ఆయనకు జ్యూస్ను అందించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతున్న మాటలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అనంతరం అధ్యక్షుడు బొడ్డెడ ప్రసాద్ మాట్లాడుతున్న మాటలు కూడా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. టీవీ8 వైజాగ్, మీ ఎంఏ రాజు. ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా వారికి తెలియపరుస్తూ, మరి ఆ సందర్భంగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో మరి బ్లడ్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి ముఖ్య అతిథిగా మన పెద్దలు, గవర్నర్లు, అనకాపల్లి జిల్లా మరి పార్టీ అధ్యక్షులు బొడ్డెడి ప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది మాకందరికీ కూడా. అయితే ఈ రోజు 4 మండలాల్లో కూడా, నర్సీపట్నం 4 మండలాల్లో కూడా పార్టీ నాయకులందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా పాలు పండ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తూ కేక్ కటింగ్లు అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అంటే భారీ ఎత్తున మేము సుమారుగా 2010 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా మేము పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. 2011 నుంచి కూడా సుమారుగా 12 సంవత్సరాల పాటు, ఇది 13వ సంవత్సరం మేమందరూ కూడా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం. ముందుగా నేనే ఈ 12 సంవత్సరాల నుంచి కూడా ఫస్ట్ నేను ఇస్తూ, నాతో పాటు మా పార్టీ నాయకులందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది 13వసారి మేము ఇవ్వడం జరుగుతుంది. మరి ఏదేమిటి కూడా ఈరోజు చూస్తున్నాం, ఈ 4.5 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ పార్టీలు చూడకుండా, రాజకీయాలు చూడకుండా అందరికీ కూడా ప్రతి ఒక్కరు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తారు. ఈ రోజు ఏ గ్రామం వెళ్ళినా సరే, ఏ ఇంటికి వెళ్ళినా సరే మళ్ళా జగన్మోహన్ గారే ఉండాలి, మరియు 30 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుకున్నారు. ఏదేమిటి కూడా మరి రేపు 2024 జరగలో ఎన్నికల్లో మరి 170 స్థానాల్లో మరి 175 గెలుపొందడమే కాకుండా మరింతగా భారీ ఎత్తున వచ్చే సంవత్సరం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు మరి వేడుకల్ని మరింతగా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకున్నాను. జై జగన్. మనందరి ప్రీతం నాయకులు
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు ఆనందంగా జీవితాలు కొనసాగిస్తున్నారంటే దాని ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల గ్రామంలో కూడా ప్రతి పేదవాడు కూడా ఈరోజు ఆనందంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారికి కావాలనే ఆలోచనతోటి ఈరోజు ఉన్నారు. దానికి కారణం ఈ 4.5 సంవత్సరాల్లో ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమమే కారణం. ఆయనకి నిండు నూరేళ్లు ఆ భగవంతుడు మరి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, ఈ రాష్ట్రానికి ఇంకో 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. కాబట్టి ప్రజలందరి ఆశీర్వాదంతో మరొకసారి 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావడం ఖాయం. ఇదే ఉమాశంకర్ గారి నాయకత్వంలో నర్సీపట్నంలో భారీ ఏర్పాట్లు చేసుకోవడం ఖాయం. ఇక్కడ ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి. నర్సీపట్నం గణేష్ గారు గత 13 సంవత్సరాలుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా 13 సంవత్సరాలుగా నిరంతరం మరి ప్రతి ఏటా కూడా ఈ బ్లడ్ బ్యాంకు నిర్వహించడం చాలా ఆనందదాయకం. ఆయన స్ఫూర్తి అందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ స్ఫూర్తి. ముందు ఆయన బ్లడ్ ఇచ్చి మిగతా వాళ్ళు బ్లడ్ ఇవ్వమని చెప్తున్నారు. ఈ రోజు జన్మదిన సందర్భంగా ఈ రోజు ఇంతమంది బ్లడ్ ఇవ్వడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఎంతమంది బ్లడ్ ఇచ్చారో వారు అంతమందికి మళ్ళీ ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా ఇది మంచి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమంలో నేను భాగస్వామ్యం కావడం నేను ఆనందంగా భావిస్తూ అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకున్నాను. జై జగన్.